హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ అయితే మేతి రైస్. వీడియో మొదలు పెట్టే ముందు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ అయితే లంచ్ బాక్స్లో చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈజీగా చేసి పెట్టచ్చు. ముందుగా రైస్ రాత్రి అన్నం మిగిలిపోయినా పర్లేదు, నేనైతే మార్నింగ్ ఫ్రెష్గానే చేస్తాను. రాత్రి మేము రైస్ పెట్టుకోమండి, అందుకనే మాకు రాత్రి అన్నం మిగలదు. కడాయిలో ఆయిల్ వేసి అది బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. దాంట్లోనే ఎండుమిర్చి, జీరా వేసి 1 నిమిషం వేయించుకోండి. అది వేగుతూ ఉండగా శుభ్రంగా కడిగిన పెద్ద మెంతాకులను సన్నగా తరిగి బాగా చాప్ చేయండి. చాప్ చేసిన తర్వాత అవి వేయండి. అవి వేసిన తర్వాత దాని పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తూ ఉండండి. అది అలా వేగుతూనే ఉంటుంది. దాంట్లోనే పసుపు, 1/2 స్పూన్ పసుపు వేయండి. మా హస్బెండ్కి పసుపు అంటే ఇష్టం అండి, నేనైతే వేస్తాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది గ్రీన్ కలర్లో కనిపించాలంటే పసుపు వేయకపోయినా పర్లేదు. మా హస్బెండ్కి అయితే ఇష్టం అని నేనైతే వేస్తాను. ఆ పసుపు వేసిన తర్వాత 1 నిమిషం అలా కలిపి వేడివేడిగా నేనైతే పొయ్యి మీద దించిన అన్నం అండి వార్చుకుని దమ్ చేసుకున్న అన్నం అది వేసాను. వేసిన తర్వాత బాగా కలిపి 1 నిమిషం అలా పెట్టానండి. నేనైతే రైస్లో ఉప్పు వేసాను. మీరు రైస్లో ఉప్పు వేయకపోతే దీంట్లో ఉప్పు వేసుకోండి. నేను రైస్లో ఉప్పు వేసాను కాబట్టి లైట్గానే దీంట్లో వేస్తున్నాను. ఇదిగోండి, రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలకి లంచ్ బాక్స్ పెడుతున్నాను. చూడండి, పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరికి లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను. మా పెద్ద పాపకి అయితే ఇంట్రెస్ట్గా తింటుందండి. మా చిన్న పాప కొద్దిగా సతాయిస్తుంది. దాంట్లో అప్పడాలైనా ఏదైనా పెడతాను తనకైతే. ఈరోజైతే టిఫిన్లో సేమియా ఉప్మా చేశానండి. ఈ వీడియో అయితే మీకు కొద్దిగైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.